హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేపీ కిచెన్ వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మ్యాక్సిమం అందరికీ తెలుసు, కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో నేను వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కుంకుమ పువ్వు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా తీసి వేసుకున్నాను. అలాగే ఇందులో 2-3 కట్ చేసిన పచ్చిమిర్చిని, ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తున్న కొన్ని మసాలా దినుసులన్నింటినీ వేసుకోండి. ఎందుకు చెప్పట్లేదు అంటే అందరికీ తెలిసినవే కదా, అందుకని చెప్పట్లేదు. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని అందులో వేసేయండి. 1 టీ స్పూన్ సాజీరాని కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ ఆవు నెయ్యి, ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కొంచెం వేసుకొని ముక్కలన్నిటికీ మనం వేసే మసాలాలన్నీ బాగా పట్టేలా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులోకి 1 గ్లాసుడు వాటర్ వేసుకోండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే చిన్న కప్పు గిన్నెలో మరిగించిన పాలను తీసుకొని కొంచెం కుంకుమ పువ్వును వేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ కోసం వెడల్పు గిన్నె తీసుకొని అందులో సగం వాటర్ వేసుకోవాలి. చూపిస్తున్న మసాలా దినుసులను కొన్ని వేసేయండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ని మరిగించుకుందాం. రైస్ని ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. నాది వీడియో మిస్ అయింది, అందుకే చూపించలేదు. ఇలా వాటర్ మరిగాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుద్దాం. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇందులో 1 నిమ్మకాయ ముక్కని పిండుకోవాలి. అలా చేస్తే మెతుకు విరిగిపోకుండా ఉంటుందండి. రైస్ 70% కుక్ అయిందా లేదా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్కి రెడీ చేద్దాం రండి. ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని తీసుకోవాలి. చికెన్ని కొందరు ముందుగానే ఒక 5 మినిట్స్ కుక్ చేస్తారు. నేను అలా కాకుండా డైరెక్ట్గా రైస్ వేసి కుక్ చేస్తున్నాను. ఇలా లేయర్లుగా రైస్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే మధ్య మధ్యలో ఇలా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసాక మిగిలిన రైస్ని మొత్తాన్ని వేసుకోవాలి. కొందరు ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు, ఆ ప్లేస్లో నేను కుంకుమ పువ్వు కలిపిన పాలని వేస్తున్నాను. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్నాక దీనిపై గట్టిగా ఉండే మూతను పెట్టుకోవాలి. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను, దానికి మూత సరిగ్గా సరిపోయింది. కొంచెం హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ని ఇలా గోధుమ పిండితో కవర్ చేశాను. కొందరు చుట్టూ గోధుమ పిండిని పెడతారు. ఈ మూత టైట్గా ఉందని నేను పెట్టట్లేదు, మీకు చూపించాలని ఒక క్లాత్ని తడి చేసి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా టైమింగ్ చెప్తా వినండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లోను, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే మంచిగా దమ్ అవుతుందండి. అంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారుగా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన టైమింగ్లో పెట్టి చూడండి, మీకు కూడా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.